కాసేపట్లో టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. కోదండరాం ఇంట్లో టీజేఏసీ నేతలు భేటీ కానున్నారు. నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా అరెస్టులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపైన టీజేఏసీ చర్చించనుంది. టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యాకస్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యాకస్వామి, చెప్పండి, ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్. శ్రీలా, తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం మరికొన్ని సేపట్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. తార్నాకలోని కోదండరాం నివాసంలో జేఏసీ స్టీరింగ్ కమిటీకి ఏర్పాట్లకు ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం నాయకులంతా కూడా జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. ఉదయం 9:30 గంటలకే ప్రారంభం కావాల్సినటువంటి ఈ సమావేశం జిల్లాల నుంచి కొద్దిమంది నేతలు రావాల్సి ఉండగా వారి కోసం ఒక అర్ధగంట సేపు వాయిదా వేశారు. వారి కోసం వేచి చూస్తున్నారు. నిన్న తెలంగాణ నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున అరెస్టు కొనసాగడం, మరోవిధంగా ప్రభుత్వం వివరించిన తీరు మీద భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలని సంబంధించి ఈ జేఏసీ స్టీరింగ్ కమిటీలో మొత్తం చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలి, ఇప్పటికే జేఏసీ జిల్లాల వ్యాప్తంగా ఉన్న కమిటీలతో ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో రాజకీయ పార్టీల మద్దతు తీసుకోవాలా, ఎవరితో ఎలాంటి మద్దతు కొడగల అంశం సంబంధించి జేఏసీ స్టీరింగ్ కమిటీలో చర్చించే అవకాశం ఉంది. మనతో పాటు జేఏసీ నాయకులు ఉన్నారు. చెప్పండి వెంకటగారు, ప్రధానంగా ఈ జేఏసీ స్టీరింగ్ కమిటీ రోజు ఎలాంటి ఎజెండా ఉండబోతుంది, ఎజెండా సంబంధించి మీరు ఎలాంటి ప్రిపరేషన్ కారు ఉన్నారు? ఇప్పుడు నిన్న జరిగినటువంటి నిరసన ర్యాలీలో వచ్చినటువంటి అంచనా ఒకటి మేము తప్పకుండా చేసుకుంటాము. ప్రభుత్వం అనుసరించినటువంటి విధానము, పోలీసులు చేసినటువంటి నియంత్రిత పద్ధతుల గురించి మేము ఒక ఆలోచన చేసిన తర్వాత భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమం దీన్ని నిన్న వచ్చినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక కార్యాచరణ మీద తప్పకుండా ఈ రోజు మేము సృష్టించేటువంటి అవకాశం ఉన్నట్టు. ప్రధానంగా జిల్లాలో పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయని చెప్పి అంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించి మీరు ఇతర రాజకీయ పార్టీలు కలుపుకొని పోలేదు, మీరే స్వయంగా వెళ్లారు. వారు చాలా మంది మీకు మద్దతు ఇస్తామని కూడా మీరు తీసుకోలేని ఒక విమర్శ వస్తుంది. దానికి సంబంధించి ఇలాంటి మీరు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ పార్టీలు అవసరమైనప్పుడు మేము వాళ్ళ సహాయాన్ని తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఒక ప్రజా సంఘంగా ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన పాత్ర వహించినటువంటి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజా సంఘంగానే ప్రస్తుతానికి ఉన్నది. కాబట్టి మేము రాజకీయ పార్టీల వాళ్ళు చాలామంది మాకు మద్దతు ప్రకటించడం జరిగినటువంటిది. కాకపోతే ఒక ప్రజా సంఘంగానే మేము ఇచ్చినటువంటి పిలుపుకు సుమారుగా 13,000 మందిని జిల్లాలలో అనేక జిల్లాలలో అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ప్రభుత్వ లెక్కలు 3,200 ఉన్నది మనకు తెలిసినటువంటిదే. ప్రభుత్వం ఎప్పుడు చెప్పినా వంతరుడు చెప్తూ ఉంటుంది. కాబట్టి ఒక ప్రజాసంఘంగా ఏ రాజకీయ పార్టీ యొక్క కార్యకర్తలు లేకుండా, నాయకులు లేకుండా 13,000 మంది ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది గొప్ప విజయంగా మేము భావిస్తున్నాము. పోలీసులు చేసినటువంటి ఏదైతే నియంత్రిత పద్ధతులు ఉన్నాయో భయభ్రాంతులను చేయడం అనేటువంటి జరిగింది. అయినప్పుడు కూడా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు రోడ్ల మీదకి రావడం జరిగినటువంటిది. ఇది నిన్న జరిగినటువంటి మా విజయానికి భవిష్యత్తు కూడా ఒక రకమైనటువంటి ప్రతీక అని చెప్పడానికి మేము ప్రయత్నం. చెప్పండి, ఈ రోజు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి అరెస్టులకు వ్యతిరేకంగా మరో విద్యా సంస్థల పెద్ద ఎత్తున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు సంబంధించి ఇప్పటికే మీరు నైతిక మద్దతు ప్రకటించారు. బంద్ ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే అన్ని జిల్లాల్లో మాకు వచ్చిన సమాచారం పూర్తిగా విజయవంతమైంది. యావత్ తెలంగాణలో ఉన్న అన్ని సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని పోరాట సంస్థలన్నీ మళ్ళీ ఈరోజు బంద్కు జేఏసీతో సహా అన్ని పూర్తిగా మద్దతు ప్రకటించినాయి. ఇప్పటికే అన్ని జిల్లాలలో మాకున్న సమాచారం కింది నుండి వస్తుంది. ఇప్పటి వరకు స్వచ్ఛందంగా అన్ని విద్యా సంస్థలు కూడా మద్దతు పలికి ఈ రోజు బంద్ను కూడా విజయవంతం చేస్తున్నారు. మీరు చెప్పండి, దీని సిటీకి సంబంధించి పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రకటించుకున్నారు. రానున్న రోజుల్లో అంటే మీరు ఈ జేఏసీని మరింత విస్తృతంగా తీసుకెళ్లడం కోసం ఏం చేయాలనుకుంటున్నారు? నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో కూడా హైదరాబాద్ సిటీ కమిటీ నుంచి బాలింగంపల్లిలో చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మా నాయకులను కూడా అర్ధరాత్రి 12 గంటలకి అడ్వాన్స్గానే అరేంజ్ చేయడం జరిగింది. మేము ఇంకా ముందు జరిగేటువంటి ప్రోగ్రామ్స్లో ఇంకా నిర్మాణాలు బలంగా చేసుకొని జేఏసీని ఇంకా బలోపేతం చేసి ఇంకా ఎక్కువ కష్టపడి ఎక్కువ పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటాం. చూస్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణ జేఏసీని అంటే మొన్నటి తెలంగాణ రాజకీయ జేఏసీగా ఉన్నటువంటి తెలంగాణ జేఏసీ ఇప్పుడు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీగా మారుతుంది. మరింత అవసరమైతే మరిన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టుకొని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి జేఏసీ నేతలు అంటున్నారు. ఈ రోజు స్టీరింగ్ కమిటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం వివరిస్తున్న తీరు మరింత రానున్న రోజుల్లో మరింత మా మీద నిర్బంధం కొనసాగే అవకాశం ఉంది. వివిధ సమస్యలు
సమస్యలపై ఇప్పటికే దాదాపుగా 2.5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం వచ్చి వివిధ అంశాలపై అధ్యయనం చేసి పోరాటం చేస్తున్నాం. మేము రానున్న రోజుల్లో మరిన్ని సమస్యల్ని గుర్తించి వాటికి సంబంధించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అవసరమైతే కలిసి వచ్చే రాజకీయ పక్షాలను కలుపుకొని పోతూనే వివిధ సంబంధించి క్షేత్రస్థాయి నుంచి జేఏసీ కమిటీల్ని విస్తృతపరచుకోవడం, వాటిని బలోపేతం చేసుకోవడం, అవసరమైన సమయానికి అనుగుణంగా ప్రభుత్వం సూచనలు చేయడం, పోరాటం చేయాలని అంశాలకు సంబంధించి ఒక పటిష్టమైనటువంటి ఒక నిర్ణయంతో ముందుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో ఈ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి వారు ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకొని పోతున్నారు. శీలా. రైట్, థ్యాంక్ యూ ఏకస్వామి.